కేరళ వాయనాడ్లో సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. వర్షం కాస్త తెరిపినివ్వడంతో సైన్యం సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేసింది. అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. కొండ చర్యలు విరిగిపడ్డ ముండక్కై ప్రాంతంలో సైన్యం 150 అడుగుల బెయిలీ బ్రిడ్జిలు నిర్మిస్తోంది. మరికొన్ని గంటల్లో అది పూర్తయితే సహాయక చర్యలు ఊపందుకోనున్నాయి. శిథిలాల తొలగింపునకు మరిన్ని ఎర్త్ మూవర్స్ తరలించారు. ముండక్కై, చూరాల్మల్ పూర్తిగా ధ్వంసమైపోయాయి. కొన్ని వందల ఇళ్లు నాశనమయ్యాయి. 50 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. అక్కడ ఇళ్లు ఉండేవి అన్న ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఎటు చూసినా బురద, బండరాళ్లు, కూలిన ఇళ్లే కనిపిస్తున్నాయి. వాయనాడ్ విధ్వంసంలో 167 మంది చనిపోయినట్టు కేరళ ప్రభుత్వం అధికారికంగా అయితే మృతుల సంఖ్య 270 మందికి పైనే అని మలయాళ మీడియా చెబుతోంది. 2 ప్రాంతాల్లోనే 276 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతోంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తమ వారి ఆచూకీ కోసం శిథిలాల దగ్గర వెతుక్కుంటున్నారు బాధితులు. ఏదైనా మృతదేహం దొరికింది అంటే తమవారిదేమోనని పరుగులు తీస్తున్నారు. చూరాల్మల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. ఇళ్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో చెలియార్ నదిలో శవాల కోసం గాలిస్తున్నారు. మొత్తం 200 మందికి పైగా ఆచూకీ తెలియటం లేదని చెబుతున్నారు. ఇక టీ ఎస్టేట్ కార్మికులు కూడా 600 మంది ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. అయితే వారు సురక్షితంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నాయి. రెస్క్యూ డాగ్స్ సహాయం తీసుకుంటున్నారు. కోస్ట్ గార్డ్స్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు మరణించిన వారికి స్వగ్రామంలో అంత్యక్రియలు చేసే అవకాశం లేకపోవడంతో ముండక్కై, చూరాల్మల్ వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు కేరళలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు వాయనాడ్ దుర్ఘటనపై అఖిలపక్షం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఆయన వాయనాడ్లో పర్యటిస్తారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా నేడు వాయనాడ్లో పర్యటిస్తున్నారు. వాయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ ఇటీవలే దాన్ని వదులుకున్నారు.